10 days తర్వాత suddenly I got a call. Okay, we are calling from MasterChef and you've been through the next round, where you'll be cooking in front of, you'll be presenting the dishes to the main judges. I had to go to a hotel management మన college. So ఓకే. అక్కడ they would give me a task and I have to cook it like half an hour time ఇచ్చిండ్రు. And I have to present a dish in half an hour. మన షోలో అయినా గంట సేపు ఇస్తారు కానీ అక్కడైతే అరగంటనే ఇచ్చిండ్రు. అరగంటే అదే. అంటే ఇన్ని రౌండ్స్ పాస్ చేసుకొని బాంబే వరకు డిష్ ప్రెజెంట్ చేయడానికి వెళ్తున్నా అంటే ఇట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్. ఈవెన్ ఐ వాజ్ టోటలీ సర్ప్రైజ్. రైట్. సర్లే అంటే ఐ వాజ్ లైక్ వై నాట్ జస్ట్ గివ్ ఇట్ అ ట్రై అంటే వాట్స్ ద వర్స్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్. అక్కడ కరెక్ట్. లొకేషన్కి వెళ్తే ఉంటారు, లేదంటే మన డిష్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. సో వెన్ ఐ వెంట్ టు ద లొకేషన్ డ్యూరింగ్ ద ఆడిషన్ దెర్ వాజ్ అ బిగ్ లైన్. ఐ మీన్ ఐ వాజ్ లైక్ ఓకే నిజంగానే అవుతున్నది ఆడిషన్స్, ఇట్స్ నాట్ ఎనీ ఫేక్ కాల్ అని. కరెక్ట్. సో ఇంకా ఆడిషన్స్ జరిగినాయి. లైక్ ఐ వాజ్ రియలీ స్కెప్టికల్, అంటే నిజంగా నేను నెక్స్ట్ రౌండ్ వెళ్తానా వెళ్ళనా అని. అంటే ఇక్కడ రన్నింగ్ అ బిజినెస్ అండ్ సడన్లీ మాస్టర్ షెఫ్ అనేసరికి అంటే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. బట్ మన మొత్తం తెలంగాణ ఆంధ్ర స్టేట్స్ లో దే విల్ బి లైక్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టాలెంటెడ్ కుక్స్. కరెక్ట్. అందులో నుంచి విల్ ఐ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ అని దెర్ వాజ్ అ డౌట్. సో అదే డౌట్ తోని నన్ను డిష్ ప్రెజెంట్ చేసిన. సరే ఒక రౌండ్ క్లియర్ అయిపోయింది, ఓకే ఫైన్. ఐ మీన్ అంటే ఓకే అనిపించింది, అంటే ఒక రౌండ్ సరే ఇంకా చూద్దాం నెక్స్ట్ రౌండ్ ఏమవుతుంది. అట్లా అని నెక్స్ట్ రౌండ్ కూడా క్లియర్ అయిపోయింది. ఓకే ఓకే అంటే దే రియలీ లైకింగ్ మై డిష్. సరే లెట్స్ సీ వాట్ నెక్స్ట్ హ్యాపెన్స్. అండ్ మళ్ళీ ఇంకో రౌండ్ అయింది వేర్ ఐ హ్యాడ్ టు గో టు హోటల్ మేనేజ్మెంట్ మన కాలేజ్. సో ఓకే. అక్కడ దే వుడ్ గివ్ మీ అ టాస్క్ అండ్ ఐ హ్యావ్ టు కుక్ ఇట్ లైక్ హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చిండ్రు. అండ్ ఐ హ్యావ్ టు ప్రెజెంట్ అ డిష్ ఇన్ హాఫ్ అన్ అవర్. మన షోలో అయినా గంట సేపు ఇస్తారు కానీ అక్కడైతే అరగంటనే ఇచ్చిండ్రు. అరగంటే అదే. అంటే ఇన్ హాఫ్ అన్ అవర్ యూ హ్యావ్ టు పుల్ ఆఫ్ అ డిష్ అని. అంటే హాఫ్ అన్ అవర్ లో ఏం చేస్తాం అంటే ఐ వాజ్ రియల్లీ వరీడ్, అంటే చేయగలుగుతానా లేదా అని. బట్ నేను టైం తగ్గట్టు నేను డిష్ ప్లాన్ చేసుకొని ఐ ప్రెజెంటెడ్ కొంచెం మంచిగా సింపుల్ నీట్ ప్లేటింగ్ తోని. సో ఎవ్రీ వన్ వాజ్ లైక్ దే ట్రైడ్, అంటే ఏం అంత లైక్ చాలా బాగుంది సూపర్ ఉంది అంటే ఏం డిస్క్లోజ్ చేయలేదు. దేవర్ లైక్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ మై జర్నీ అండ్ మై ప్యాషన్ ఫర్ ఫుడ్. అట్లా క్వశ్చన్స్ అని అడుగుతుండే. ఓకే ఫైన్ విల్ లెట్ యూ నో అని దే లెట్ మీ అవుట్. ఒక 10 డేస్ అయింది. 10 డేస్ వరకు ఏం కాల్ రాలేదు నాకు. ఐ మీన్ వాళ్ళు ముందు చెప్పిన లైక్ కాల్ వస్తే యు ఆర్ సెలెక్టెడ్, రాలేదు అంటే యు ఆర్ నాట్. కరెక్ట్. సో 10 డేస్ అయింది ఇంకా రావట్లేదు. అంటే ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ నంబర్ టు కాంటాక్ట్ టు ఎనీబడి, లైక్ తెలుసుకోవడానికి అసలు ఏమైందని. అంటే ఇంకా ఐ జస్ట్ లాస్ట్ హోప్ అన్నమాట. లైక్ అంటే కాలేదనుకున్నా, ఇంకా ఐఎమ్ డన్ అనుకున్నా బేసిక్లీ. తర్వాత 10 డేస్ తర్వాత సడన్లీ ఐ గాట్ అ కాల్. ఓకే we are calling from MasterChef and you've been through the next round, where you'll be cooking in front of, you'll be presenting the dishes to the main judges. ఓకే. ఇంకా అలా చెప్పేసరికి యా సో అసలు ఇంట్లో చెప్తే వాళ్ళు ఎవరు నమ్మలేదు బేసిక్లీ. అంటే నిజంగా నువ్వు వెళ్తున్నావు మాస్టర్ షెఫ్ కరెక్ట్. లైక్ సో యాక్చువల్లీ ద షూటింగ్ వాస్ డన్ ఇన్ బాంబే. అక్కడ లైక్ ద మెయిన్ సెట్ ఇస్ దేర్. సో అసలు లైక్ నోబడి లైక్ వాజ్ ఏబుల్ టు బిలీవ్ ఇట్. అంటే ఇన్ని రౌండ్స్ పాస్ చేసుకొని బాంబే వరకు డిష్ ప్రెజెంట్ చేయడానికి వెళ్తున్నా అంటే ఇట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్. ఈవెన్ ఐ వాజ్ టోటలీ సర్ప్రైజ్. అంటే అది మళ్ళీ నిజమా కాదా అని మళ్ళీ డౌట్ ఉంటుండే ఆ కాల్ వచ్చింది. కరెక్ట్. సో ద టీమ్ దే కాంటాక్టెడ్ అండ్ అంటే మాట్లాడుకున్నాం. అండ్ ఐ వెంట్ టు బాంబే అండ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ఆడిషన్స్ హ్యాపెండ్, లైక్ అంటే జడ్జెస్ తోని.
సో నా డిష్ యా ప్లీజ్ గో No, I was just asking ఏదో how many చెప్తుండే. people were there? How many people came for the final audition in Mumbai? I guess around 40 to 50 ఉండే. I'm not sure about the exact number, but around 40 to 50. Okay, okay. And it was a big number basically. ఇంకా అంటే దేర్ వర్ లైక్ ఫ్రమ్ వైజాగ్, ఫ్రమ్ గుంటూరు, Correct, విజయవాడ, హైదరాబాద్, అంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల నుంచి ఉన్నారు. అండ్ ఎవ్రీబడి దే వర్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ సంథింగ్. ఒకరు బిర్యానీలో స్పెషల్ అంటే, ఒకరు ఆంధ్ర క్విజిన్ లో స్పెషలిస్ట్, అంటే చాలా స్పెషలిస్ట్ ఉండే అక్కడ. అంటే ఇంతమంది స్పెషలిస్ట్ లో అసలు నాది పాస్ అవుతుందా లేదా అనేది ఐ వాజ్ వెరీ డౌట్ఫుల్. సో నేను నా డిష్ ప్రెజెంట్ చేయగానే, ఈవెన్ మై సిస్టర్ వాజ్ విత్ మీ ఆడిషన్స్ లో. ఐ మీన్ దట్ ఫైనల్ జడ్జెస్ తోని correct. మీ అండ్ మై సిస్టర్ వర్ దేర్. అండ్ వాళ్ళు తినగానే దే అబ్సల్యూట్లీ లవ్ ద డిష్ దట్ ఐ మేడ్. అండ్ అక్కడే నాకు ఏప్రిల్ ఇచ్చేసారు. Acha, లైక్ సో లైక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఐ వుడ్ సే. అంటే ఎక్కడ నేను హైదరాబాద్ లో కేక్ స్టూడియోలో ఉండి సడన్ గా ఆడిషన్స్ రావడము, అన్ని అంతే. ఒక్కొక్క ఆడిషన్స్ క్లియర్ అవ్వడము, బాంబేకి వెళ్ళడం, అక్కడ జడ్జెస్ కి తినిపించి వాళ్ళ ఏప్రిల్ ఇవ్వడం. ఐ మీన్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎ డ్రీమ్ ఐ వుడ్ సే. It was a అండ్ dream. అంటే చాలా సార్లు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. I will tell you a small anecdote. I got a call saying that you won a Volkswagen Polo, and we took it in the same way. But it was really a Volkswagen Polo I won through a slogan. So it happens in life. It's really lucky that you reached that stage. ఐ మీన్ నాకు అట్లీస్ట్ ఒక 2-3 days పట్టింది లైక్ టు గెట్ ఇన్ టు దట్ మూమెంట్ దట్ Correct, ఐఎమ్ రియల్లీ ఇన్ మాస్టర్ షెఫ్ టాప్ 12 correct, అని. యా సో ఐ గెస్ అది ఫస్ట్ ఏప్రిల్ అయింది. తర్వాత వీ హ్యావ్ ఫైనల్ అంటే కుకింగ్ స్టార్ట్ అయింది, లైక్ ద టీవీ షో ఒక Top 16. ఎపిసోడ్స్ టాప్ టాప్ 12. సో Top ఇక్కడ టాప్ 12 నుంచి స్టార్ట్ అయింది. correct, సో టాప్ 12, సో ఆల్ టాప్ 12 వర్ ఫస్ట్ కుకింగ్ అన్నమాట. లైక్ దట్ ప్రాపర్ మన టీవీలో వచ్చే సెట్ ఉంటది కదా, correct. ద Actually, షూట్ అండ్ ఆల్. Yeah, so that happened. And after top 10, there was a challenge where, we had to get our name aprons. correct, And దానికన్నా ముందు it was just plain apron, correct. చూసాం. but to get it, so top 10 name apron, like, అదైతే like I was very emotional on that day. Correct, ఎందుకంటే ఐ ట్రైడ్ మై బెస్ట్. ఫస్ట్ రౌండ్ లో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉండే, లైక్ ఈ డిష్ ఖచ్చితంగా నచ్చుతుందని. బట్ ఐ గెస్ సమ్ టెక్నికల్ రీజన్స్ వల్లే ఇట్ డిడెంట్ లివ్ అప్ టు ద మార్క్. సరే, correct, అట్లీస్ట్ సెకండ్ ఛాలెంజ్ లో అయినా ఐ షుడ్ డెఫినెట్లీ గెట్ త్రూ అని ఐ జస్ట్ గేవ్ మై బెస్ట్ డిష్ అక్కడ. correct, వాళ్ళు తిన్నారు, బాగుందన్నారు, కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. వెన్ రిజల్ట్స్ టైమ్, అందరు వెళ్ళిపోతున్నారు, ఇంకా నలుగురే ఉన్నాం. ఐస్ నేను రాగా, సుమిత్ర గారు, ఇంకా ఐ గెస్ దే వాజ్ అనదర్ కంటెస్టెంట్, ఐ ఫర్గాట్ ద నేమ్. okay. యా సో నలుగురు ఉన్నాము, ఇంకా రావట్లేదు అంటే ఐ వాజ్ టోటలీ క్లూలెస్ అక్కడ. అంటే ఈజ్ దిస్ ద ఎండ్ అని. ఇంకా సడన్ గా మా షెఫ్ సంజయ్ తుమ్మా అనేసరికి, యూఆర్ గోయింగ్ ఇన్ టు ద టాప్ 10 అనేసరికి ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు అప్పుడైతే. ఇట్ Correct. వాస్ వెరీ ఇమోషనల్ మూమెంట్. అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ లైక్ సేమ్ థింగ్, లైక్ స్టూడియో నుంచి ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ టు బిల్డ్ అ నేమ్ ఫర్ మై సెల్ఫ్. అంటే టిల్ దాట్ టైమ్ ఆల్సో ఇంట్లో కూడా అసలు ఏం చేస్తున్నావు ఇంకా. మా రిలేటివ్స్, మా తాత వాళ్ళు అయితే, నీకు పిల్లని తెస్తాను, నువ్వు చేసేసుకో, ఆ, ఏదైనా ఆఫీస్ లో జాబ్ ఇస్తాను చెయ్యి, లైక్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని. ఈవెన్ బిఫోర్ మాస్టర్ షెఫ్ దట్ వాస్ స్టిల్ హ్యాపెనింగ్. No, this is a typical home set in anywhere in India. When you are not Yeah. successful at a particular age and you are chasing your dream, everybody will be behind you saying that stop chasing your dream is one. Second thing is when you are talking about that moment, it's like a unexpected dream come true కదా అది. అది Exactly. ఎప్పుడు మాస్టర్ షెఫ్కి వెళ్ళాలని చెప్పి, అలాంటి మీరు మాస్టర్ షెఫ్కి వెళ్ళి అక్కడ వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్, సెమీ ఫైనలిస్ట్ దాకా వెళ్ళడం జర్నీ, అండ్ ఆఫ్ కోర్స్ గెటింగ్ సెలెక్టెడ్ ఫర్ ది టాప్ 10 వాజ్
లైక్ మైండ్ బ్లోయింగ్ కదా. అది ఒక ఐ కెన్ ఇమాజిన్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ యువర్ ప్లేస్ ది సేమ్ థింగ్ వుడ్ హ్యాపెండ్. నేనా ఇక్కడ దాకా రావడమా అని చెప్పి అనిపిస్తుంది కదా. దట్స్ రియలీ గ్రేట్. ఐ మీన్ దాని గురించి చెప్తా అంటే నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. లైక్ అదే ఈవెన్ నా ఐ కెన్ ఐ ఫీల్ దట్ అంటే ఇక్కడే ఉన్నా లైక్ ఏప్రిల్ వస్తుంది అంటే ఐ టోటలీ లీవ్ దట్ మూమెంట్ బేసికలీ ఈవెన్ టుడే. కరెక్ట్. ఇంకా ఆ తర్వాత కాంపిటీషన్స్ అయినా ఇట్స్ కాంపిటీషన్ లైక్ వన్ ఆర్ ది అదర్ డే ఇఫ్ యు ఆర్ నాట్ ద బెస్ట్ ఇట్స్ నాట్ యువర్ డే యూ గెట్ ఎలిమినేటెడ్. కరెక్ట్. సో సెమీఫైనల్స్ వరకు వెళ్ళిన అండ్ ఐ రియలీ గేవ్ మై బెస్ట్ డిష్ ఆన్ దట్ డే. కరెక్ట్. ఐ స్టిల్ థింక్ సమ్వేర్ కొంచెం డ్రాబ్యాక్స్ అయినట్టున్నాయి. ద టెక్నికల్స్ విల్ బి సో దేర్. దట్ వాజ్ మై లాస్ట్ డే. కరెక్ట్. కరెక్ట్. యా అంతే మాస్టర్ నుంచి బయటికి వచ్చిన అండ్ నౌ ట్రైంగ్ టు బిల్డ్ ఆన్ దట్ ప్లాట్ఫామ్ అండ్ మేక్ అ నేమ్ ఫర్ మై సెల్ఫ్ బేసిక్లీ. Correct, correct. So let me ask some other questions that I have in mind also. So one of the things is, as a boy, do you face the pushback? Of course, before Master Challenge, you have told a couple of things from the family, but from your friends' side of it, did you get a pushback saying that why are you into chef, why are you into cooking and all these things? అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఏం లేదు. లైక్ ఐ హ్యావ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. Okay, బట్ యా అంటే నా ముందైతే దేవర్ లైక్ ఓకే లైక్ సపోర్టివ్ గానే ఉండే. ఐ మీన్ వి నెవర్ నో ద బ్యాక్ సైడ్ ఆఫ్ ఇట్. లైక్ ఉంటది లైక్ correct, వై ఈజ్ ఈ డూయింగ్ అని ఇంజనీరింగ్ చేసుకుంటూ అఫ్ కోర్స్ చెప్తారు లైక్ డెఫినెట్లీ గో ఫాలో యువర్ ప్యాషన్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు. okay, శ్రావ్య, అక్షయ్, వర్ష అని. ఐ మీan all these three they were like very happy ki at least I'm following my passion ani. I mean not doing the same thing that which everybody is doing. Yeah, I correct, mean they were very supportive and probably the lowest points low they were always like supporting me emotionally like eh, ఉన్నారు లైక్ ఎమోషనలీ దే వర్ విత్ మీ వెన్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ సో గుడ్ అబౌట్ మై చాయిసెస్. అండ్ దెర్ వర్ టైమ్స్ లైక్ అసలు ఎందుకు తీసుకున్నా, అది అట్లీస్ట్ జాబ్ తీసుకొని ఉంటే మంచి శాలరీ వస్తుండే, ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఉంటుండే. ఐ మీన్ దట్ డౌట్ వాజ్ స్టిల్ దేర్ లైక్ డ్యూరింగ్ దోస్ డేస్. correct, correct. బట్ దే రియలీ గివెన్ మీ దట్ సపోర్ట్ అండ్ నాట్ ఎవ్రీబడి డస్ కొంచెం కష్టం ఉంటుంది బట్ స్టిక్ టు ఇట్ లైక్ వన్ డే డెఫినెట్లీ థింగ్స్ విల్ టర్న్ అవుట్ రియలీ గుడ్. That's good, that's good. What do you think is the most challenging thing in a life of a chef? ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అంటే వర్కింగ్ ఇన్ అ కిచెన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ టఫ్. నేను ముందు వరకు ఐ గెస్ ఎవ్రీ వన్ సీస్ మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా, మాస్టర్ షెఫ్ ఇండియా అంటే చూసినాక ఎవ్రీబడి ఈస్ గెటింగ్ దట్ ఫేమ్ చాలా గ్లామరస్ వరల్డ్ ఉంటుంది సెలబ్రిటీ షెఫ్స్ చూస్తూ. బట్ వెన్ యూ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద కిచెన్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఐ వుడ్ సే. Correct, అంటే యూ హ్యావ్ టు స్టిక్ అరౌండ్ లైక్ 16 hours స్టాండింగ్ త్రూ అవుట్ ద డే. అంటే ఇట్స్ వెరీ టఫ్. వాట్ ఐ కేమ్ టు నో ఇస్ హోటల్ ఇండస్ట్రీలో ఐ మీన్ హోటల్ మేనేజ్మెంట్ వెన్ దే గ్రాడ్యుయేట్ only 5 to 10% they stick around like as a career like on a long term. correct, Rest all 90% they switch to other careers because they were not able to a fast pace high intensity work అనేది they were not able to stick around, like they didn't really enjoy doing that. correct, సో లైక్ 100లో ఎట్లా అంటే 100లో 10 పీపుల్ దే స్టిక్ అరౌండ్ 5 years అండ్ ఇన్ దట్ 5 people దే ఇంకా లైఫ్ టైం ఉంటారు వాళ్ళు. అదే. సో దాట్స్ ద రేషియో బేసిక్లీ. సో అదేంటే స్ట్రెస్ఫుల్ అండ్ యూ హ్యావ్ టు డెలివర్ ఆన్ టైమ్, యూ హ్యావ్ టు డెలివర్ పర్ఫెక్షన్ అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ గో ఇన్ టు దట్. ది వే వెన్ యూ సే దట్ పీపుల్ స్విచ్ ది జాబ్స్ ఈస్ బికాస్ మేబీ బికాస్ ఆఫ్ దట్. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే దిస్ జాబ్ ఇస్ సచ్ దట్ ఫుడ్ బేసిక్లీ అంటే యూ కెన్ డూ 100 days పర్ఫెక్ట్ బట్ ఒక్క రోజు కరెక్ట్, ఇఫ్ యూ ఫైండ్ అ కాక్రోచ్ ఆర్ కరెక్ట్, ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఎడిబుల్ యు ఆర్ గాన్. కరెక్ట్. ఆర్ ఈవెన్ ఎ లిటిల్ పించ్ ఆఫ్ ఎక్స్ట్రా సాల్ట్, కాక్రోచ్ ఇస్ టూ ఫార్. It's done.
అంటే ఫర్ ఎవర్ యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ ఫుడ్ ఇచ్చినప్పుడు. కరెక్ట్. People will not accept even one mistake. కరెక్ట్. నో రూమ్ ఫర్ Hotels से close అయిపోతాయి like when such incidents come up. కరెక్ట్. సో డూ యూ హ్యావ్ ఎ సిగ్నేచర్ డిష్? ఇఫ్ ఐ కమ్ టు హైదరాబాద్ అండ్ కమ్ టు యువర్ రెస్టారెంట్, ఇది తప్పకుండా తిని చూడాలి అని చెప్పి ఏదైనా డిష్ ఉందా మీది? మన షోలో ఘేవర్ అని చేశాను, మన రీఇమాజిన్డ్ ఘేవర్ అని, విచ్ గాట్ రియలీ గుడ్ ప్రేస్. ఐ మీన్ ఇట్ వాస్ ద బెస్ట్ డిష్ ఆన్ దాట్ ఛాలెంజ్. సమ్ 16th ఎపిసోడ్ అనుకుంటా, 16th అనుకుంటా, వేర్ ఇట్ వాస్ అ ఫైర్ బాక్స్ ఛాలెంజ్, ఫైర్ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్. సో అందులో లైక్ ఇట్ వాస్ ద బెస్ట్ డిష్ ఆఫ్ ద డే అండ్ ఆల్ ద 3 judges they gave a lot of praise to it. So I would say that would be my signature dish. That's great. So given another chance, if you go to MasterChef, what different could you have done? I mean, probably that elimination challenge lo. Akada, it was my first Black Apron challenge and first time లోనే పోయింది అది. Yeah, probably that day after that show got I mean అంత షూట్ అయిపోయినాక when I was eliminated, I really was thinking what could have done differently because it was a ASMR challenge, like తింటే సౌండ్ రావాలి బాగా. Correct. అంటే when judges eat it, there should be lot of sound like crunch, అవన్నీ చాలా ఉండాల్సింది. సో I came up with lot of dishes కానీ అక్కడ ఎందుకు రాలేదని I was really feeling sad. Correct. But probably that one thing I would really change. Sure. So who was your favorite among the contestants? Your other fellow contestants? Still, I would say all of them. ఎందుకంటే see, every contestant ఎలా ఉన్నారంటే they have their own specialities. Correct. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్జద్ లాలా గారు, లైక్ ఇట్స్ లైక్ ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ హైదరాబాదీ క్విజిన్ అండ్ మిడిల్ ఈస్ట్ క్విజిన్. Correct. మనం ఏది అడిగినా he can tell everything, what authentic food it is and all, how to make it. దాని గురించి నేర్చుకున్నా. అండ్ శ్యామ్, హీఈస్ అ సీ ఫుడ్ కింగ్. సో ఎనీథింగ్ రిగార్డింగ్ సీ ఫుడ్ హీ షేర్స్. భాష అంటే డెజర్ట్స్ చాలా బాగా తెలుసు. ఐ మీన్ వీ కమ్ ఫ్రమ్ అ సిమిలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి లైక్ మేము ఇద్దరు బాగా కనెక్ట్ అవుతాం. Correct. Like whether it's food or doing desserts or even he's from engineering background కాబట్టి we can easily correlate. Correct. ఇంకా మన జస్విన్ షీఈస్ వెరీ ప్లేఫుల్ బేసిక్లీ, లైక్ అంత చిలిపిగా అన్ని ఇంట్రెస్టింగ్ చేయాలి, తిరగాలి, నేర్చుకోవాలి అన్న ఉంటది. యా, ఐ మీన్ ఎవ్రీబడి. అఖిల్ హీస్ అ మాస్టర్ ఇన్ ఏషియన్ క్విజిన్. సో Right. ఏషియన్ గురించి ఏది అడిగినా హీస్ లైక్ క్విక్ గా థాయ్ ఫుడ్ ఇలా ఉంటది, ఇవి డిషెస్ ఉంటాయి, ఇలా చేయొచ్చు. అండ్ రాగా వచ్చేసరికి హెల్తీ ఫుడ్. Hmm. సో షీఈ్ అ న్యూట్రిషనిస్ట్ బేసిక్లీ. Correct. And yeah, so anything regarding healthy food and how to make healthy food, she can easily tell. And each contestant has their own specialties, and Correct. we can learn. Learn something from ఈ them. జర్నీ ఎలా, యా, సో ఈ జర్నీ ఎలా ఉందంటే ఇట్స్ మోర్ అబౌట్ లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్ దాన్ మోర్ అబౌట్ కాంపిటీషన్. Correct. కాంపిటీషన్ అవుతుంది, చేస్తాము, అది పక్కన ఉంటే, బట్ what we all can stick together and learn from each other, that was the most priority for all of us. Correct. And how we can grow with each other అనేది ఉండే అక్కడ. దట్స్ రియలీ గ్రేట్. దట్స్ రియలీ గ్రేట్ టు నో. అండ్ లాట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ మేము కూడా టీవీలో చూస్తాం కాబట్టి మాకు కూడా తెలుసు హౌ దే వర్ అండ్ దేర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ ది జాయ్ దట్ యూ పీపుల్ హ్యాడ్, వీ కెన్ మేక్ దట్ అవుట్. అండ్ ది ఎమోషన్స్ when people left the studio also, the emotions that were carried out were very big. Among the judges, Yes, I mean, of course, I don't want to ask you the same question, who is your favorite? Maybe in one word, can you tell like what each judge stands for? We have our own definition. We have put up saying that is good in this, or Rama is good in something, Nikita is good in something. yeah. Why that chef? But according to you, what do you look at these chefs? I mean, when I look at the chefs, the only thing I can see is the experience that they have over their shoulders. అంటే
కాంపిటీషన్‌లో వి డూ సో మెనీ థింగ్స్ లైక్ అంటే వి డోంట్ హావ్ థాట్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో వాళ్ళు వచ్చిన ప్రతిసారి టిప్స్ షేర్ చేస్తా అంటారు. లైక్ హౌ ఐ కెన్ డూ దిస్ బెటర్ అని. థాట్స్ ఆల్‌వేస్ వాట్ ఎవ్రీ కంటెస్టెంట్ ఈస్ లుకింగ్ ఫర్ లైక్ చెప్పిన టిప్ ప్రతిసారిను ఓకే ఫైన్ ఐయామ్ నాట్ డూయింగ్ దిస్ రైట్ లెట్స్ యూజ్ దట్ టిప్ అండ్ విల్ మేక్ దట్ డిష్ బెటర్. అంటే ప్రతి ఇంక్లూడింగ్ మీ ఎవ్రీబడీ వాస్ ఇన్ ద సేమ్ మైండ్ సెట్ కి ఎట్లా నేర్చుకోవాలి లైక్ హౌ మచ్ వాట్ ఆల్ వీ కెన్ అబ్జర్వ్. ఎందుకంటే వీ డోంట్ మీట్ విత్ షెఫ్స్ మీన్ ఇట్స్ ద ఫస్ట్ టైం వీ మెట్ బేసికలీ అండ్ షో తర్వాత కూడా వీ వోంట్ మీట్ సో మచ్. సో కరెక్ట్. ఉన్న టైంలో వై నాట్ జస్ట్ పిక్ దర్ బ్రెయిన్ అండ్ గెట్ హౌ మచ్ ఎవర్ లెర్నింగ్స్ వీ క్యాన్. ఇంకా కరెక్ట్. జడ్జెస్ వచ్చేసరికి I mean, I would say it's just a matter of experience. That's the one thing I really stick to, and I just wanted to pick their brain for that. And then, Correct. No, we also are picking up a lot from the show when we watch MasterChef India earlier, now MasterChef Telugu. అందులో చేసే దాంట్లో ఒక టెక్నిక్, ఒక మెథడ్, ఓ ఇలాంటి కూర కూడా చేయొచ్చు, ఇలా కూడా ఒకటి చేయొచ్చు అని చెప్పి చాలా ఐడియాస్ అందులోంచి తీసుకుని వీ ఆల్సో ట్రై ఇన్ right. కిచెన్ ఎట్ హోమ్, మీ అండ్ మై యంగర్ సన్. అవుట్ ఆఫ్ హాబీ వన్స్ ఇన్ Oh, ఏ వైల్ వీకెండ్ ఆర్ సంథింగ్ వీ టెన్ టు ట్రై సంథింగ్ అండ్ అదర్స్ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ దే హ్యావ్ టు mm. లైక్ ఇట్, దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. సో So దట్స్. like ఏం డిష్ చేశారు? ఏం ట్రై చేశారు డిష్? నేను మాస్టర్ షెఫ్ ఇండియా నుంచి తీసుకుంది ఆవిడ ఫిష్ ఒకటి చేసింది ఆవిడ ఆ రోజు, యామ్ ఫిష్, యామ్తో ఫిష్ చేసింది. రైట్ రైట్ రైట్. ఇలా కట్ చేయండి అని చెప్పి అది కట్ చేసి నేను ఆ ఫిష్ లా కట్ చేసి దానికి ఒక కన్ను కూడా పెట్టా, చిన్న బిర్యానీ సమ్ లవంగం. సో లాట్ ఆఫ్ పీపుల్ రైట్. joke because we are vegetarians, so people joke saying that, oh, you cook fish at home and all these things. So a lot of things I keep trying something or the other. Like yeah, shashuka I did about 2 weeks back. I eat, ఓకే ఓకే. I'm vegetarian, but I'm okay with eggs. So certain things like we keep. My son keeps doing a lot. So he's I think having some 40-50 videos on his YouTube channel, and he keeps adding more. ఓకే. And he does basic things to anything that he thinks, anything he wants to cook, he will cook. So a lot of juices, milkshakes, whatever he tries to make a video. నేను ఇప్పుడే జస్ట్ బ్లాగింగ్ వచ్చాను, నేను హీ వాజ్ ఇన్ టు దట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఇట్స్ రియలీ గుడ్, రైట్. ఇట్స్ రియలీ గుడ్. రోహిత్, వన్ లాస్ట్ వర్డ్ ఆర్ అడ్వైస్, ఐ డోంట్ వాంట్ ఎ వర్డ్, ఇట్స్ ఎ అడ్వైస్ టు సమ్మన్ హూ వాంట్స్ టు ఓకే. స్విచ్ careers or get into the career of being a chef, because as you said రైట్. there is a lot of resistance from the family and everybody wants to go to MPC BPC streams. What do you want to tell people, especially to the parents and youngsters, saying that if they want to pursue a hobby in cooking, what do you suggest to them? రైట్. షూర్ షూర్. వన్ సింపుల్ అంటే దేర్ ఆర్ 2 పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్. ఫస్ట్ థింగ్ ఏదంటే ద పర్సన్ హూ వాంట్స్ టు స్విచ్ కెరియర్ జస్ట్ లుకింగ్ అట్ మాస్టర్‌చెఫ్ ఇండియా ఆర్ మాస్టర్‌చెఫ్ ఆస్ట్రేలియా, దట్స్ నాట్ హౌ యూ లుక్ అట్ ఇట్. అంటే ఐయామ్ జస్ట్ టాకింగ్ అబౌట్ కుకింగ్ పర్స్పెక్టివ్‌లో Correct, అంటే యాస్ ఎ చెఫ్. సో but you need to really get that clarity ki this is something which you really want to do. correct, అంటే మనకి ఆ క్లారిటీ వస్తే వీల్ స్టార్ట్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్ టు గెట్ దట్ హ్యాపెన్. అండ్ వన్స్ వీ స్టార్ట్ పుట్టింగ్ దట్ ఎఫర్ట్స్ వెదర్ ఇట్స్ అవర్ పేరెంట్స్ ఆర్ ఎనీబడి హూ ఇస్ సీయింగ్ అస్ లైక్ ఓకే తన ఇంట్రెస్ట్ ఉన్నాడు, లైక్ హీ ఈస్ రియలీ ప్యాషనేట్ అబౌట్ ఇట్, ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఐ మీన్ ఐ డోంట్ సీ ఎనీ పేరెంట్స్ సేయింగ్ నువ్వు ఇంత ప్యాషన్ గా ఇంత కష్టపడి చేస్తున్నావు, ఐ డోంట్ వాంట్ సపోర్ట్ యూ. correct, I mean, parents will not will just say why you are doing this because they are skeptical about are you really passionate about it. correct, అంటే ఒక్కసారి if you can showcase them that this is what you want to do, you're very sure about what you're doing and చెప్పడం కాదు like through efforts. correct, Like whatever, like whether it's YouTube videos or walking in a restaurant, ఆ టైంలో రెసిస్టెన్స్ వస్తుంది. బట్ ఇఫ్ దే స్టార్ట్ సీయింగ్ యూ ఆర్ రియలీ దిస్ ఈస్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ యూఆర్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్, వాళ్ళు ఒక అడుగు ముందుకేసి దే విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. ఐ correct, మీన్ దాట్స్ వాట్ ఐ ఫీల్. అది చేయకపోతే that doubt in parents mind or anybody your well wishers will always have in their mind whether he's really serious about it. correct, సో ఆ క్లారిటీ మనం ఇవ్వగలిగితే
ఇట్ వోంట్ హ్యాపెన్ ఇన్ అ డే. ఫస్ట్ థింగ్. Correct. ఒక రోజులో చెప్పి ఒక రోజు చేయడం కాదు. లైక్ ఇట్ విల్ టేక్ ఇయర్స్. Correct. నాట్ ఈవెన్ మంత్స్, ఇయర్స్, like 7, 8 years. You never know. But you will have to stick, and you should take in everything, whatever is coming, and just put it aside. And you should be very clear, like this is what you want to do. And opportunities will definitely open up. And ఒక్కసారి వచ్చినాయి అంటే just grab it with your 100 hands you have. Correct, correct. No, what I really liked in your journey is you didn't compromise, saying that okay, వాడు 4,000 ఇస్తుంది ఆమె, నేను గోవా వెళ్ళను అలా అనుకోకుండా, మనీ ఈజ్ ఏ సెకండరీ థింగ్, ఐ వాంట్ టు లెర్న్ ఇన్ ఏ కమర్షియల్ కిచెన్, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ది ప్రొఫెషన్ అని చెప్పి అది హార్డ్ వర్క్ చేయడం అనేది. అండ్ ది కంక్లూజింగ్ థింగ్ దట్ యూ సెడ్ ఈస్ keep doing it, and that's what we keep telling a lot of people in leadership, saying that consistency is very important. Be consistent, and it starts small, and one day it will become big. We have to wait for it to become big, but you have to continuously do it without worrying about what comes as a outcome. People appreciate, don't appreciate, keep doing it, show your passion. So it was really good talking to you, Rohit. I think more Yeah. conversations with you if I come to Hyderabad. Definitely I'm Sure. I mean, yeah, actually, one more thing I wanted to add. I mean, when you said that we have to be consistent, Alex Hermosi, did you hear about him? YouTube lo, he's an entrepreneur. okay. Alex Hermosi, US based entrepreneur basically. అంటే యూట్యూబ్ వీడియోస్ పెద్ద జిమ్ బిజినెస్ బేసికలీ అతన్ని. సో ఇన్ హిర్ వన్ వీడియో హీ సెడ్ సంథింగ్ రియలీ అమేజింగ్. అంటే విచ్ ఎవ్రీబడి నోస్, బట్ ఇట్స్ సంథింగ్ రియలీ పీపుల్ ఓవర్లుక్. ఏంటంటే ఇట్స్ లైక్ యు ఆర్ ప్లేయింగ్ అ గేమ్, అండ్ ఇఫ్ యూ డోంట్ కీప్ ఆన్ ప్లేయింగ్ అ గేమ్ అండ్ స్టిక్ ఇన్ ద గేమ్, నువ్వు వదిలేసినావు అంటే ఇట్స్ గేమ్ ఓవర్. Go over. You have to keep on practicing. You have to keep on practicing. Correct. అంటే చేస్తూనే ఉండాలి. అంటే యూ షుడ్ Correct. నెవర్ స్టాప్. లైక్ పీపుల్ అంటే ఇవాళ కాకపోతే రేపైనా, ఈవెన్ ఆఫ్టర్ 10 years you will definitely see results. Correct. But person who's both started together, and a person who is not so good but who sticks for 10 years, he Correct. will make in life. Correct. But who is very talented and just left out after 1 year, 2 year, like it's game over for him. Correct. That consistency is required. And the other thing that we normally tell is continuous learning mindset is required. So every Exactly. time we see and somebody says this could have been done this way, so we bake a lot of things. I baked a bread a couple of weeks back and it turned out to be good, but could have been better. So we know where we made mistakes, and next time when we do, we want to correct that, right? Improvement mindset లేకపోతే కష్టం. That's how it works. Thank you. Yeah. And one more thing, actually, I wanted to also thank my sister and my family. Correct. సో అంటే ఇనిషియలీ ఆఫ్ కోర్స్ పుష్ బ్యాక్ ఉండేది, బట్ మై సిస్టర్ వాజ్ ఆల్వేస్ దేర్. షీ హెల్ప్ మీ త్రూ అవుట్ మై జర్నీ. అంటే ఆ ఇమోషనల్ సపోర్ట్గా ఏం కాదన్నా, యూ కెన్ డూ ఇట్. లైక్ షీ సా మీ ఫస్ట్ హ్యాండ్, లైక్ వేర్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్. Correct. అండ్ ఆఫ్టర్ మాస్టర్ షెఫ్, అంటే ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా అందరికీ చెప్పడము, అంటే రిలేటివ్స్ కి ముందు, యు సీ దే కాంట్ సే సో మచ్ కి ఓకే హీస్ ఇన్ టు ఫుడ్ బిజినెస్ షెఫ్ అని అంత గర్వంగా చెప్పకపోతుండే. అదే. బట్ నౌ ఇట్స్ లైక్ ప్రతి ఒక్కరికి Give me pride. హీస్ ఇన్ మాస్టర్ Pride షెఫ్ point. అని. Correct. యా. MasterChef gives you that pride point, saying that hey, he is someone big and చెప్పి. So really, that is what inspires, and that's where it is inspiring to talk to people like you, to know your journeys. And I think the simplicity with which you walked all the answers also is like very nice.